ఫ్రెండ్స్, ఈరోజు మనం 1 మీల్ ఏ డే ఓ మ్యాడ్ రోజుకు ఒకేసారి భోజనం చేయటం గురించి డిస్కస్ చేసుకుందాం. 1 గంట మాత్రమే, రోజు మొత్తంలో 24 గంటల్లో 1 గంట తింటాము, మిగిలిన 23 గంటలు ఫాస్టింగ్లో ఉంటాం. దిస్ ఈజ్ an extreme form of intermittent fasting. అడపాదడపా ఉపవాసంలో ఇది ఒక భాగం. మన పూర్వీకులు అంటే వేల సంవత్సరాల కిందట, ఈవెన్ స్టోన్ ఏజ్ పీరియడ్లో వాళ్ళకి ఫుడ్ సరిగ్గా దొరికేది కాదు. వాళ్ళు రోజుకి ఒక్కసారి లేకపోతే 2 రోజులకి 3 రోజులకి ఒకసారి ఫుడ్ దొరికినప్పుడు తినేవాళ్ళు. వేటాడిన జంతువులు కానీ ఫ్రూట్స్ కానీ ఇప్పుడున్నట్టుగా ఫుడ్ ఉండేది కాదు. ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో సరిపడా ఫుడ్ లేదు. రోజు ఒక మీల్ దొరకటమే చాలామందికి, పూర్ పీపుల్కి కష్టంగా ఉంది. తర్వాత ఇది ఫ్యాట్ లాస్ కోసం, వెయిట్ లాస్ కోసం చాలా మంచి పద్ధతి అని పెద్దలు చెప్తూ ఉంటారు. అన్ని రిలీజియన్స్లోనూ ఈ ఫాస్టింగ్ అనేది, ఉపవాసం అనేది ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఒక్కసారిగా 23/1 23 అవర్స్ ఫాస్టింగ్, 1 అవర్ ఈటింగ్లోకి అంటే ఓమ్యాడ్ 1 మీల్ ఏ డేకి జంప్ అవ్వకుండా స్లోగా, గ్రాడ్యువల్గా 1 by 1 స్టెప్ తోటి, నేనైతే ఒక 3 సంవత్సరాల కిందట 12/12 12 గంటలు ఫాస్టింగ్, 12 గంటలు భోంచేసి, అంటే రోజుకి 3 సార్లు తిని, ఆ తర్వాత 14/10 14 గంటలు ఫాస్టింగ్ అలవాటు చేసుకొని 1-2 వారాల్లో, ఆ తర్వాత 16/8 16 అవర్స్ ఫాస్టింగ్ అలవాటైనాక 20/4 20 అవర్స్ ఫాస్టింగ్లోకి వెళ్ళి, ఫైనల్గా 5-6 వీక్స్ తర్వాత 1 మీల్ ఏ డే ఓమ్యాడ్లోకి వెళ్ళటం జరిగింది. అలా ఓమ్యాడ్లో 5 వీక్స్ రోజు ఒకేసారి 1 గంటలో మధ్యాహ్నం పూట భోంచేసేవాడిని. మిగిలిన 23 గంటలు ఫాస్టింగ్లో ఉండటం వల్ల సుమారుగా ఈ 5-6 వారాల్లో టోటల్గా ఒక 10 kg తగ్గి నా డిజైర్డ్ వెయిట్కి, నా గోల్ రీచ్ అవ్వగలిగాను. సో హార్డ్ ఫ్యాట్, మన స్టమక్లో ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గాలన్నా, స్టబర్న్ ఫ్యాట్ అంటాం, వెయిట్ తగ్గటానికి షార్ట్ పీరియడ్లో ఇది ఒక మంచి మార్గం. త్వరగా తగ్గుతుంది, కానీ 2-3 నెలల కంటే, మ్యాక్సిమం 5-6 నెలల కంటే చేయటం కష్టం. ముఖ్యంగా ఆకలికి తట్టుకోలేని వాళ్ళు, హెడేక్స్ ఏమైనా వస్తున్నా, లేకపోతే గ్యాస్ ట్రబుల్, ఇన్సులిన్ తీసుకునేవాళ్ళు, వీళ్ళు చేయకూడదు. ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న వాళ్ళు కూడా చేయకూడదు. లేకపోతే సీరియస్ డిసీజెస్ ఏమైనా ఉంటే, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేయకూడదు. అందరికీ సూట్ అవ్వకపోవచ్చు, కానీ కొంతమందికి సూట్ అవుద్ది. సూట్ అయిన వాళ్ళు మాత్రం సుమారుగా ఒక 2-3 నెలలు, అంటే ఓ 10-12 వారాలు చేసిన తర్వాత, మనకు కావాల్సిన వెయిట్ తగ్గినాక మళ్ళీ మామూలుగా రివర్స్లోకి వచ్చి 16/8 ఫాస్టింగ్ మాత్రం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో లాంగ్ టర్మ్కి పనికిరాదు, కానీ లైఫ్ స్టైల్ కింద మార్చుకుంటానికి ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఇట్ ఈజ్ ఓకే. సింపుల్, చాలా సింపుల్ చేయటానికి, మనకి టైం సేవ్ అవుద్ది,
కుకింగ్ అన్నిసార్లు చేసుకోకుండా సరిపోతుంది, మనీ సేవ్ అవుతుంది, ఇంకా ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇజ్ ఇట్ సేఫ్? అందరూ చేయొచ్చా? అందరూ చేయకూడదు. ముందు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏమైనా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ హెల్దీ పీపుల్కి షార్ట్ పీరియడ్, కొద్ది వారాలు చేయటానికి ఇది క్వైట్ సూటబుల్. ఇజ్ ఇట్ ఎఫెక్టివ్? పనిచేస్తుంది, డెఫినెట్గా పనిచేస్తుంది, బట్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్. ఆ తర్వాత మళ్ళీ 16/8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చి ఐడియల్ వే ఆఫ్ లైఫ్ స్టైల్, దాంట్లో మనం లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయొచ్చు. అయితే ఇది ఎక్కువ నెలలు చేయటానికి వీలు పడదు, నాట్ సస్టైనబుల్ అంటాం. ఫర్ షార్ట్ పీరియడ్ ఇట్స్ ఓకే. ఇజ్ ఇట్ హెల్దీ? ఓకే. మామూలు వాళ్ళు చేస్తే ఏం ప్రాబ్లమ్స్ రావు. సీరియస్ డిసీజెస్ కనుక, కండిషన్స్, ఎక్కువ మందులు తీసుకునేవాళ్ళు వాళ్ళ డాక్టర్ని కన్సల్ట్ చేసి అప్పుడు చేయాలి. దీంట్లో ప్రాబ్లము బ్యాలెన్స్డ్గా మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ వచ్చేట్టు చూసుకోవాలి. మ్యాక్రో అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. మైక్రో న్యూట్రియంట్స్ అంటే వైటమిన్స్, మినరల్స్ అండ్ ట్రేస్ ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసుకుంటూ మనం ఓ షార్ట్ పీరియడ్ కనుక తీసుకుంటే ఇందులో ఏం ప్రాబ్లమ్స్ రావు. ఈ ఫాస్ట్ 23 అవర్స్ చేసిన తర్వాత ఎలా బ్రేక్ చేయాలి అంటే, ఒక స్మూదీ తోటి కానీ, లేకపోతే సలాడ్స్ కానీ, కొద్దిగా ఫ్రూట్ పీసెస్ కానీ తీసుకొని దీన్ని ఫాస్టింగ్ని బ్రేక్ చేయాలి. ఒక్కసారిగా ఆకలిగా ఉందని టకటకా పొట్ట నిండేదాకా కాకుండా స్లోగా నింపుకోవాలి. మనం తినే వాటిల్లో ఫ్రూట్స్ ఉండాలి, అట్లీస్ట్ 100-150 గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్స్. వెజిటబుల్స్ ఉండాలి, 2-3 రకాల కూరలు. తర్వాత హోల్ గ్రెయిన్స్ అంటే బ్రౌన్ రైస్ కానీ, బ్రౌన్ బ్రెడ్ కానీ, మిల్లెట్స్ కానీ, ఓట్స్ కానీ ఇలాంటివి తీసుకుంటే మనకి ఎక్కువ ఆకలికి ఆగుతుంది. తర్వాత చిక్కుళ్ళు, పప్పు ధాన్యాలు, మినపప్పు, పెసరపప్పు, దీంతో కూడినటువంటి ఏ ఒకటి తీసుకోవాలి. ఆకుకూరలు తీసుకోవాలి. హోల్ మిల్క్ కూడా ఒక కప్పు తీసుకుంటే మంచిది, లేదా ఒక కప్పు కర్డ్ అయినా తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే పనీర్ ఆర్ టోఫు ఆర్ మష్రూమ్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే వాళ్ళకి చాలా ఉన్నాయి తినటానికి. ఎగ్స్ తినొచ్చు, అలాగే చికెను, అలాగే ఫిష్, ఇవన్నీ కూడా తినటానికి. ప్రాన్స్ తినొచ్చు. అయితే అవాయిడ్ వెజిటబుల్ ఆయిల్స్ అండ్ రిఫైన్డ్ ఆయిల్స్. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మనకు దొరికితే అవి వాడుకుంటాం మంచిది. ఏదైనా మన కంటి ముందు కోల్డ్ ప్రెస్ చేయించుకొని వాడుకుంటే మంచిది. ట్రాన్స్ ఫ్యాట్స్ని, డాల్డాని ఇలాంటి వాటిని అవాయిడ్ చేయాలి. ఆయిల్స్లో ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ ఇవి దొరుకుతున్నాయి, వీటిని వాడుకుంటే మంచిది. ఘీ వాడుకోవచ్చు, నెయ్యి వాడుకోవచ్చు. రోజు ఒక 10 ml 20 ml. అండ్ దెన్ శుభ్రంగా పొట్ట నిండా ఫుల్ అయ్యేదాకా తినాలి. క్యాలరీస్ కౌంటింగ్ అవసరంలా, మామూలుగా తినేసేయచ్చు. తిన్న తర్వాత ఆ 1 hour అయిపోవస్తున్నప్పుడు నట్స్ అండ్ సీడ్స్, కొన్ని నట్స్ అంటే వాల్నట్ అనగా బాదం పప్పులు, పిస్తా ఇలాంటివి, ప్లస్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి కూడా టోటల్గా ఒక 30-50 గ్రామ్స్ తీసుకుంటే మంచిది. అవి తీసుకుంటే మనకి ఇంకా తర్వాత ఆకలి తగ్గుతుంది. తర్వాత కనీసం 2-3 లీటర్ల నీళ్లు హైడ్రేట్ అవ్వాలి, ఫుల్గా తాగేసేయాలి నీళ్ళు. తర్వాత ఫాస్టింగ్ పీరియడ్లో 23 అవర్స్లో ఎప్పుడైనా మనకి నీళ్లు తాగొచ్చు. అలాగే గ్రీన్ టీ 2-3 సార్లు తీసుకోవచ్చు. ఆకలికి
ఆగలేకపోయినా. అలాగే బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు. అలాగే యాపిల్ సిడర్ వెనిగర్ వాటర్లో వేసుకొని టేస్ట్ కోసం కొద్దిగా తీసుకోవచ్చు. అయితే ఆ 23 అవర్స్ ఫాస్టింగ్లో మనకి ఆటోఫేజీ అనేది స్టార్ట్ అయ్యి కీటోసిస్లోకి వెళ్తాం. లాట్ ఆఫ్ వెయిట్ లాస్ ఉంటుంది. ఆకలి కూడా పెద్దగా వేయదు. బ్రెయిన్ బాగానే మతిమరుపు లేకుండా ఫోకస్డ్గా పనిచేస్తుంది. అయితే రిఫైన్డ్ ఆయిల్స్ అవాయిడ్ చేయాలి. రిఫైన్డ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, హైలీ రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్, ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. పిజ్జా, బర్గర్ లాంటివి వదిలేసేయాలి. సో ఇలా కనుక మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ గ్రాడ్యువల్గా 12/12 నుంచి 20/4కి వెళ్ళినాక కొన్ని రోజులు వెయిట్ తగ్గటానికి ఒక 4-5 నెలలు దాటి చేయకుండా ఈ లోపల వెయిట్ తగ్గినాక మళ్ళీ 16/8కి మనం వెనక్కి వచ్చేసి మనం హ్యాపీగా హెల్దీగా బ్రతకటానికి ఇది వన్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రపంచంలో చాలామంది చేస్తున్నారు. కాకపోతే లాంగ్ టర్మ్ కింద 1 or 2% మాత్రమే చేయగలరు. షార్ట్ టర్మ్ చాలామంది 80 to 90% పీపుల్ చేసి నా పేషెంట్లోనే కనీసం 20, 30, 38 కేజీలు వెయిట్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేం ప్రమాదం అయింది కాదు, కాకపోతే గ్రాడ్యువల్గా వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ కీన్ లిజనింగ్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.